అతను ఎంత కార్మికుడిని కలుపుకొని పోయే విధంగా మాట్లాడుతున్నారు. ఇవాళ దామోదర్ ప్రసాద్ గారు ప్రతి విషయాన్ని కూడా చాలా ఎస్టాబ్లిషన్ చేస్తారు. ఇవాళ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు దిల్రాజు గారు కూడా మా సమస్యలు తెలుసు. దిల్రాజు గారు కూడా ఈ సమస్యలను పరిష్కరించడంలో గవర్నమెంట్ తరపు నుంచి ముందుండాలని మేము కోరుకుంటున్నాం. వారు అదేవిధంగా ఇవాళ ఇండస్ట్రీకి పెద్ద దిక్కైన మెగాస్టార్ గారు ఈ సమస్యలను పరిష్కరించాలి. ఎందుకంటే మెగాస్టార్ గారు వచ్చినప్పుడు ఆయన ఒక కార్మికుడు కడుపును పుట్టి వచ్చినవాడే. ఇవాళ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని వచ్చాడో చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారికి కానీ అన్నీ తెలుసండి. వారు ఏదైనా అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబానికి అన్నీ తెలుసు. వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మా యొక్క సమస్యలను పరిష్కారం చేయాలి. మీరు చెప్పండి, 1000 కోట్ల వరకు కూడా వసూలు చేసిన సినిమాలు మన దగ్గర ఉన్నాయి, ఇండస్ట్రీ హిట్లు కొట్టిన సినిమాలు కూడా మన దగ్గర ఉన్నాయి. కానీ పీపుల్స్ మీడియాకి సంబంధించిన సినీ నిర్మాత విశ్వప్రసాద్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది, స్కిల్స్ లేవని చెప్పకపోవడం అనేది ఎంతవరకు మీరు చూస్తారు? స్కిల్స్ లేవు అనటం అనేది మాత్రం మమ్మల్ని అసలు చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే ఎవరైనా వర్కు ఇది యాక్చువల్లీ ఆయన ఏమనుకుంటున్నారంటే అండి, ఏదో ఫ్యాక్టరీలో మిషన్లు పనిచేసినట్టు అనుకుంటున్నారు. స్కిల్ అంటే అది కాదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే స్కిల్ అనేది ఒక చిన్న సేఫ్టీ పిన్ గురించి కూడా షూటింగ్ ఒక 10 నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ అందరూ కలిసి చేసేదాన్నే స్కిల్ అంటారు. ఎవరి స్కిల్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రకారం అయితే యాక్చువల్లీ నా ఉద్దేశం ప్రకారం అయితే ఇప్పుడు తీసిన ప్రతి సినిమా హిట్ అవ్వాలి కదా. ప్రొడ్యూసరు మరి తీసిన ప్రతి సినిమా హిట్ అవ్వాలి కదా, మరి ఎందుకు అవ్వట్లేదు? ఇప్పుడు ఏంటంటే ఎవరికి ఉండే స్కిల్ వాళ్ళకు ఉంటుంది. దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకున్నాం అనేది ప్రొడ్యూసర్కి ఫస్ట్ తెలియాలి. మన డబ్బుతోటి ఎలా యూటిలైజ్ చేసుకున్నాం అనేది ప్రొడ్యూసర్కి తెలియాలి. మాకు చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మా మేకప్ డిపార్ట్మెంట్ నుంచి 800 మెంబర్స్ ఉన్నారు. అందరూ యంగ్ పాపులేషను. ఆల్మోస్ట్ అందరూ 25 to 30 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళే అందరూ యంగ్ పాపులేషన్ ఉన్నారు. అంతా లేటెస్ట్ ట్రెండ్ అంతా తెలుసు. మా వాళ్ళు ఇక్కడి నుంచి పిలిపించి ఏది బ్యాంకాక్, థాయిలాండ్ అక్కడి నుంచి బ్రైడల్ మేకప్స్కి వీటికి కూడా ఇక్కడ వీటిని చూసి వర్క్ చూసి పిలిపించుకొని చేసుకుంటున్నారు. ఆశ్చర్యం ఏంటంటే కాకపోతే మా వాళ్ళు ఇక్కడ నుంచి బాంబే వెళ్ళి పని చేస్తున్నారు. కానీ మన వాళ్ళు ఇక్కడ గుర్తించక బాంబే నుంచి ఇక్కడ వచ్చి పని చేయించుకొని మా వాళ్ళకి 2100 ఇవ్వండి అంటే ఇవ్వకుండా బాంబే నుంచి తీసుకొచ్చి 15,000 15,000 ఇస్తున్నారు. ఏంటంటే అండి యుగోకి వెళ్తున్నారు. స్కిల్ ఎవరికైనా తక్కువ ఉందనుకోండి, ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ కంపెనీతో పోల్చారు. సాఫ్ట్వేర్ కంపెనీలో పోల్చేటప్పుడు ఫస్ట్ వెళ్ళేటప్పుడు మొత్తం అన్ని స్కిల్స్ నేర్చుకొని వెళ్తాడా సాఫ్ట్వేర్లోకి? లేదు కదా, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుంటారు కదా. యాక్చువల్లీ మరి మీరు 100 కోట్లు పెట్టేటప్పుడు ఇక్కడ స్కిల్ లేదే అనుకోండి, ఇక్కడ ఇంతమంది ఇండస్ట్రీలో 35,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. రైట్గా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత. ఒకవేళ లేదు అనిపించింది అనుకోండి, ముందు 2 వర్క్షాప్స్ చేసి, ఇన్ని కోట్లు పెడుతున్నారు కదా, వర్క్షాప్స్ చేసి రండి, మేకప్ డిపార్ట్మెంట్ రాండి, హెయిర్ స్టైలిస్టులు రాండి, ఇది కావాలంటే మేము స్పెషల్గా వెళ్ళి పిలిపిస్తున్నాము, ఇది మాకు ఈ స్కిల్ కావాలి, మేము తీసే మూవీకి రెడీ అవ్వండి, దీనికి మాకు ఇంతమంది టీం కావాలి అని ఎప్పుడైనా డిస్కస్ చేశారా వీళ్ళు? లేదు కదా. మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు స్కిల్ లేదని. ఎందుకంటే ఇంటర్నేషనల్ వైడ్ గుర్తించి మాకు ఇప్పుడు రీసెంట్గా 2 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. ఏది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టోటల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మేకప్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ మా యూనియన్కి 2 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. ఎందుకు ఇస్తారు అంటే 40 సంవత్సరాల నుంచి కూడా, అంటే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీరంతా కూడా ఈ అన్ని యూనియన్లు కూడా మూవీకి సంబంధించి పనులు చేస్తున్నారు. అంటే స్కిల్ లేకుండా అయితే ఇన్ని సంవత్సరాలు చేయడానికి కూడా అవకాశం లేదు. కానీ ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి కాకుండా ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం అనేది ఏ విధంగా మాట్లాడతారు? ఇది ఎలా ఉంటుందంటే అండి, వీళ్ళకి వేజెస్ పెంచమన్నప్పుడు అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ గుర్తొస్తాయి. ఇక్కడ స్కిల్ లేకుండా ఆయన తీసిన సినిమాలు ఇంత హిట్ అయినాయా, ఇంత పెద్ద కలెక్షన్స్ వచ్చినాయా? వాళ్ళు ఓన్లీ వేజెస్ పెంచడానికి ఏదో వంక చెప్పటం అండి. మీకు ఆదివారాలు ఇవ్వము, పండగ రోజు ఇవ్వము, ఎక్కడైనా ఆదివారం రోజు పనిచేస్తే ఎంతైనా ₹1 కలిసి వస్తాయి కదండి. ఫ్యామిలీతో ఉన్నవాళ్ళు ఒక సండే రోజు పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు, వెళ్ళి పని చేయాలి అంటే సినిమా ఫీల్డ్లో ఇంకొక ₹1 ఎక్స్ట్రా వస్తుందంటేనే కదా సంతోషంగా వెళ్ళి పనిచేస్తారు. ఒక పండగ రోజు ఉంటుంది, మాకు పండగ ఉండదు, ఆదివారం ఉండదు, తెల్లవారు ఉండదు, మిడ్ నైట్ ఉండదు. ఎప్పుడు పిలిచినా వెళ్ళి పనిచేస్తాం మేము, వీళ్ళు అంటున్నారు కదా సాఫ్ట్వేర్ అది ఇదని. సాఫ్ట్వేర్లో 8 hours పనిచేస్తారు, వర్క్ ఫ్రమ్ హోమ్ 2 రోజులు ఇంటి దగ్గర ఉంటారు. అలా అవుతుందండి. మేము కొండనక రాయనక రప్పనక వర్షం వచ్చినా ఎక్కడొచ్చినా కానీ మేము పనులు చేస్తూ ఉంటాం. ఎంత ఎండలో అయినా మా మేకప్ డిపార్ట్మెంట్ ఉన్నారంటే ఒక పక్క ఎండలో
40 degrees 45 degreesలో చెమటలు గారుతా మళ్ళీ ఎదుటి వాళ్ళని గ్లామర్గా కనపడేటట్టు వాళ్ళ చెమటలు తుడుస్తా మేము పనిచేస్తాం. అది వీళ్ళు సంబంధం లేని మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఏదైనా కానీ మేము వాళ్ళతో ప్రొడ్యూసర్లు అనేవి మేము ఒకటే అండి కోరుకునేది, ప్రొడ్యూసర్ని దైవ సంభూతంగా మేము ఇది చూస్తాం. ఎందుకంటే వాళ్ళు తీస్తేనే మేము ఉండేది. బట్ కాకపోతే వాళ్ళు రకరకాల మాటలని మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు అనమాట. దయచేసి అలా మాట్లాడద్దు. మా కోరికలు కొండ మీద కోతిని తీసుకొచ్చి ఇవ్వట్లేదు. అడుగుతుంది ఇయర్కి 10%, 30%, 3 yearsకి అడుగుతున్నాము. దయచేసి అర్థం చేసుకొని అందరూ ప్రొడ్యూసర్స్కి నేను నమస్కరించి చెబుతున్నాను. వాళ్ళు దాన్ని క్లియర్ చేసి మేమేదో స్ట్రైక్ చేస్తున్నట్టు అలా కాకుండా అందరూ ముందుకు వచ్చి ప్రొడ్యూసర్లు మాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, మరి ఈయన వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకొని మరి మీరు షూటింగ్లు చేస్తారా? ఆయనకు సంబంధించిన ఏ మూవీస్కి సంబంధించిన ఆఫర్స్ వచ్చినా కూడా, అంటే మీతోని పని చేయడానికి సంబంధించి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి మీరు ఆయన షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుందా? నా వ్యక్తిగతంగా అయితే ఇంతమంది టెక్నీషియన్లు అవమానించిన వ్యక్తికి అయితే నేనైతే చేయను. ఎందుకంటే మేము మేకప్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున నేను ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నా. ఇంత హీనంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. స్కిల్ దేనికంటే అతను ప్యూర్లీ బిజినెస్ పర్సన్, అతను ఒక వ్యాపారస్తుడు. వీళ్ళను విచ్ఛిన్నం చేసి కొత్త వాళ్ళకి అవకాశం కల్పించి ఏదో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను కొన్నాళ్ళు పెట్టుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళని తీసేస్తాడు. సో ఇలా వర్కర్లందరినీ విచ్ఛిన్నం చేసుకుంటూ అతని వ్యాపారం అభివృద్ధి చేసుకొని పబ్బం గడుపుకోవడానికి చేస్తుండే తప్ప అతను ఎప్పుడు వచ్చాడండి ఇండస్ట్రీకి? 100 సినిమాలు చేసిన రామనాయుడు గారు ఎక్కడ, వీళ్ళు ఎక్కడ? ఎంతమంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, జగపతి పిక్చర్స్ ఏంటి, రకరకాలు ఎంతమంది వచ్చారండి. గీతా ఆర్ట్స్ ఎన్ని సినిమాలు ఉన్నాయి, వైజయంతి మూవీస్. కానీ కేవలం ఇతను నిన్నగాక మొన్న వచ్చి ఇంతమంది టెక్నీషియన్లు అవమానించేటట్టు మాట్లాడుతున్నాడు. అది చాలా బాధాకరము. సాఫ్ట్వేర్ అంటాడు. ఎక్కడ సాఫ్ట్వేర్ అండి? వీళ్ళ కార్డులకు డబ్బులు ఎందుకండి ఇంత అంటాడు. ఆయన తెలుసా మా యూనియన్లో మేము ఏమిస్తుంటాము? ఒక వ్యక్తి బాగలేకపోతే అతనికి హాస్పిటల్కి వెళ్ళి లక్షల రూపాయలు మెడికల్ సర్వీస్ చేస్తాం. అదేవిధంగా ఏదైనా యాక్సిడెంట్ అయితే 10 లక్షలు ఇస్తున్నాం. ఈ డొనేషన్లే మేము మా ఇంట్లో తీసుకుపోవట్లేదు. ప్రతి కార్మికుడు ఇంటికి ఆ వ్యక్తి పని చేయలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని ఆదుకోవడానికే తీసుకుంటాం తప్ప వాళ్ళ షూటింగ్లో ఏమైనా జరిగితే ఆయన ఇచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఆయన ఏమైనా ఇన్సూరెన్స్ చేస్తున్నాడా? మేము ప్రతి మెంబర్కి ఇన్సూరెన్స్ చేస్తున్నాం. ఆ డబ్బులు ఎవరు కట్టాలండి? మేము తీసుకోబట్టే కదా, కార్డుకు అంతో ఇంతో తీసుకోబట్టే మేము అవన్నీ చేసుకుంటున్నాం. మా ప్రతి ఫ్యామిలీ బాగుండాలనే ఒక సదుద్దేశంతో మేము వెల్ఫేర్ ఫండ్ పెట్టుకున్నాము తప్ప మేమేం డిమాండ్ చేయట్లేదు. అది ఆ డబ్బు మా మెంబర్కే వెళ్తుంది మళ్ళీ. సో అతను ఏంటంటే అతను బిజినెస్ మైండ్లో పెట్టుకొని అతను బిజినెస్ నాలెడ్జ్ తోటి స్కిల్ లేదని కొంతమందిని తయారు చేసి వాళ్ళతోటి పనులు చేయించుకుంటూ కొన్నాళ్ళ తర్వాత వాళ్లకు స్కిల్ లేదని ఇంకో కొంతమంది తయారు చేసి అని చెప్పేసి ఇలా అతను వ్యాపార దృష్టిలో చూస్తుండే తప్ప ఇది మన తెలుగు సినిమా మీద నమ్ముకొని తెలుగు సినిమాలో బతుకుతున్నాము, తెలుగు సినిమా మీద మనం ఆదాయం తీసుకుంటున్నాము, డబ్బు సంపాదిస్తున్నాము.